మరి లేఖనములు రాసుకుంటూ జాగ్రత్తగా విందాము. ఈ శ్రేష్టమైన సమయాన్ని మన మధ్యలో ఉన్న ఎలోహిం సేవకుడు దయాకర్ బ్రదర్కు అప్పగిస్తూ తనను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మన రక్షకుడు విమోచకుడైన మన సర్వాధికారి అయిన యెహోషువ మిశిహా నామమున అందరికీ సబ్బాత్ షలోమ్, మరి న్యూ మూన్ శుభాకాంక్షలు. సంతోషంగా ఉన్న వారందరూ కూడా ఒకసారి పరమ తండ్రిని స్తుతిద్దాం. పరమ తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మండపేట షలోమ్ అది హల్లెలూయా అని ఒకటి ఉంది. మన వైఎంపీఎం హల్లెలూయా కూడా ఒకసారి మారుద్దాం. ఇంకా బిగ్గరగా, ఎంతగా బిగ్గరగా అయితే అంత బిగ్గరగా స్తుతి చెప్దాం. హల్లెలూయా, పరమ తండ్రి నీకు స్తోత్రం. మండపేట హల్లెలూయా అని అక్కడ చాలా లాంగ్ తీసుకుంటారు కాబట్టి మండపేట మీటింగ్స్ ప్రభావం ఇంకా పోలేదు. అందులో నుంచి బయటకు రావడం చాలా టైం పడుతుంది. పరమ తండ్రి నీకు స్తోత్రం. చాలా చాలా సంతోషము. అక్కడ మండపేటలో 4 రోజులు పరమ తండ్రి సన్నిధిలో గడపడం, అది పరమ తండ్రి సన్నిధిలో అక్కడ ప్రార్థన చేసుకుంటుంటే పరమ తండ్రి అక్కడే మీటింగ్స్లలో ఒక మెసేజ్ ఆయన తలంపులకు తీసుకొచ్చాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరని ఒక భక్తుని గురించి పరమ తండ్రి ధ్యానింపజేస్తూ వచ్చాడు. సామెత గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న వినిసరిసలు ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. ఓకే సరే, ప్రార్థన మనకు జయపాలన ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. ప్రార్థన చేసుకుందాం. జయపాలన్న ప్రార్థన చేస్తారు. అని మౌత్ బాగాలేదట, ట్రీట్మెంట్ జరుగుతుంది ఇన్సెంటర్కి. మహాగణుడవైన తండ్రి, మహోన్నతుడవైన రాజా, మహాగణుడవైన తండ్రి, మహోన్నతుడవైన రాజా, జీవాధిపతివిగా ఉన్నమయ్యా యెహోవా ఎలోహిం తండ్రి, నాయన మీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అత్యున్నత సింహాసనమునందు ఆకాశం నందు ఆసీనుడవుగా ఉన్న యెహోవా మిశిహా తండ్రి, నాయన మీకే ఘనత మహిమ ప్రభావంలో ఆరోపించుకుంటాం తండ్రి. స్తోత్రం. ఈ రాత్రికాల సమయమున తండ్రి అనేకులముగా మీ సన్నిధికి చేరి మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని మహింపరిచే ధన్యతను భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు స్తోత్రం. అవును తండ్రి నాయన, మీరు ఏర్పరచుకున్న మీ దాసుడైన తండ్రి నాయన రేబిడ దయాకరణ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్తోత్రం. మీ ఆత్మాభిషేకం చేత నింపు తండ్రి. స్తోత్రం. మీ యొక్క వాక్కును తండ్రి నాయన అనేకులకు బయలుపరిచి తండ్రి, మీ యొక్క వాక్కు ద్వారా తండ్రి అనేకులముగా మేము బలపడుటకు తండ్రి నాయన మీరే బలపరిచి స్థిరపరిచి కృప చూపించి నడిపించు తండ్రి. స్తోత్రం. ప్రతి విధమైన అపవాది సంబంధమైన తంత్రంలో యెహోవా మిశిహా నామమున మీరు లయపరచు తండ్రి. స్తోత్రం. అవును తండ్రి నాయన మీరే కృప చూపించి, కనికరించి, దయ చూపించి, మీ యొక్క దయగల హస్తముల చేత బలపరిచి తండ్రి నాయన మీ కృపాక్షేమములు తండ్రి నాయన అనేకులకు తండ్రి నాయన వెంటగా వచ్చుటకు మీరే కృప చూపించి నడిపించవలసిందిగా వేడుకుంటూ మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మిశిహా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. చదువుకున్న వాక్య భాగంలో నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో, అవును, నీతివంతులు సింహం వలె ఇప్పుడు ధైర్యముగా ఉంటారు. ఆ పరమ తండ్రి యొక్క నీతిని నెరవేర్చేవారు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటారట అంటే ఒక నిబ్బరముగా. ఎందుకంటే పరమ తండ్రి వారికి ఇస్తున్న ఆ ధైర్యము, వారికి ఇస్తున్న ఆ యొక్క నిబ్బరము, పరమ తండ్రి వారిని నిలబెట్టిన విధానము, నిలబెట్టుకుంటున్న విధానము
పరిశుద్ధ గ్రంథంలో మనం కొంతమంది భక్తులను చూసుకుంటుంటే వారు ఏ విధంగా అంత నీతిని నెరవేరుస్తూ వచ్చారో మనం ఒకసారి చూసుకుంటుంటే కనబడుతూ వస్తుంటుంది లేఖనాల్లో. ముఖ్యంగా ఒక నీతిమంతుడైన భక్తుని గురించి మనం ఈ దినంలో ధ్యానిస్తాం. యెహోషువ గ్రంథము, యెహోషువ గురించి కొన్ని మాటలు మనం ధ్యానిస్తుంటే ఆ నీతిమంతుడైన భక్తుడు ఏ విధంగా తన యొక్క జీవితంలో ఆయన నీతిని నెరవేర్చిన విధానం బట్టి పరమతండ్రి అతనికి దేవుడుగా ఉన్నాడు. ఒకసారి చూసుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము 7వ వచనం ఒకసారి చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడైందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. చాలక్క, నువ్వు బహుధైర్యముగా ఉండి, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయవలెను. నువ్వు ఆ విధంగా నా ధర్మశాస్త్రం అంతటి ప్రకారముగా నువ్వు చేస్తే ఏ మనుషుడును నీ ఎదుట నిలవజాలడు. పరమతండ్రి తన ఇచ్చిన ఆ ధర్మమును ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో, ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్న మనిషి ఎదుట ఏ మనిషిని కూడా పరమతండ్రి ధైర్యం అనగా వారి ధైర్యం కూలుతుంది. నీతిని నెరవేర్చే వారి ఎదుట నిలబడుతుంటే వారు ధైర్యం కూలుతారు సుమా. ఎందుకు వారు ధైర్యం కూలుతారు? వీరిలో ఉన్న నీతిని బట్టి, నీతిమంతుడైన యెహోవా యొక్క తేజస్సు వీరిలో ప్రజ్వలింపజేస్తున్న విధానం బట్టి, ఆయన యొక్క ముఖకాంతి వీరి మీద ప్రకాశిస్తున్న విధానం బట్టి, ఆయన యొక్క తేజస్సు నీతిమంతుల యొక్క ముఖం మీద తేజోవంతమంగా కనబడుతున్న విధానం బట్టి, ఆయనలో ఉన్న నీతిని బట్టి ఎదుట ఏ మనిషి కూడా నిలవజాలడు సుమా. ఎందుకంటే పరమతండ్రి వాగ్దానం చేస్తున్నాడు అంటే ఆ వాగ్దానం ఆయన నెరవేర్చుటకు శక్తివంతుడు, ఆయన సమర్థుడు. ఆయన యెహోషువకు తెలియజేసి వస్తాడు, యెహోషువ మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడైండేదను. ఇక మోషే తన యాత్ర ముగిస్తున్నాడు. తన తర్వాత నేను నీకు బాధ్యతలు అప్పగిస్తున్నాను కాబట్టి నువ్వు ఏ విధంగా ఉండాలి? నీవు నీ యొక్క గురువు గారైన మోషే నీకు ఏమైతే సెలవిస్తూ వచ్చాడో, ఏమైతే ఆజ్ఞాపిస్తూ వచ్చాడో ఆ ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయటకు నువ్వు జాగ్రత్తగా ఉండు. కుడికైనను ఎడమకైనను త్రోవ తప్పక, యొక్క చక్కటి మాట అంటాడు, కుడికైనను ఎడమకైనను నీవు తప్పిపోక ఇదే మార్గమున చక్కగా నీవు నడుచుకో. కాబట్టి ఈ ధర్మశాస్త్ర ప్రకారముగా నువ్వు బోధించుట మానకో. ఈ ధర్మశాస్త్రం అనుసరించి నువ్వు నడుచుకో. నేను నీ ఎదుట ఏ మనిషిని కూడా నిలవజాలను అనగా నిలుపలేను సుమాని ఆయన మోషేకు యెహోషువకు తెలియజేస్తున్న విధానం బట్టి పరమతండ్రి సన్నిధానంలో యెహోషువ ఆ విధంగా పరమతండ్రి సన్నిధిలో నీతిని నెరవేరుస్తున్న విధానం బట్టి, ధర్మశాస్త్రం అంతటి చొప్పున నడుచుకుంటున్న విధానం బట్టి యెహోషువ యొక్క జీవితంలో పరమతండ్రి యెహోషువ ద్వారా గొప్ప అద్భుతాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగిస్తూ వస్తుంటున్నాడు సుమా. ఓ లేఖను మనం చూసుకుంటుంటే ఒక మాట మనం చూసుకుందాం. ఇది యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాస్తూ వస్తుంటున్నాడు. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కాబట్టి యెహోషువ జీవితంలో యోర్దాను నీళ్లను పరమతండ్రి ఏ విధంగా ఆపుదల చేస్తున్నాడు చూడండి. మోషే జీవితంలో ఎర్ర సముద్రమును ఏ విధంగా 2 పాయలుగా చేలుస్తూ వచ్చాడో సేమ్ యెహోషువ జీవితంలో కూడా యెహోషువ నాయకుడిగా ఆయన నడుస్తున్న సందర్భంలో
యాజకులను ఆయన సిద్ధపరుస్తూ వచ్చాడు. యాజకులారా మీరు పరిశుద్ధపరచుకోనండి, మీరు సిద్ధంగా ఉండండి. రేపు యోర్దాను మనం దాటబోతున్నాం. యోర్దానును మీరు దాటుతున్నప్పుడు మీరు ఏ విధంగా ఉండాలి? సర్వలోకుని యొక్క నిబంధన మందస్సును మీరు మోస్తున్నప్పుడు ఆ జీవులని యెహోవా మీ మధ్య ఉన్నాడని, మీ మధ్యలో అయినా నివాసం చేస్తున్నాడని మీరు నిశ్చయముగా నమ్మి మీ ఎదుట ఉన్న ఈ యొక్క అమ్మోనీయులను, మోయాబీయులను, సర్వలోకం యొక్క అన్యజనులందరినీ కూడా పరమ తండ్రి వెళ్ళగొట్టునని మీరు తెలుసుకుని ధైర్యంగా ఉండి నడుచుకోండి. సర్వలోకనాథుని యొక్క యెహోవా నిబంధన మందస్సము మీరు మోస్తుంటుంటే యాజకుల యొక్క కాళ్ళు యోర్దాను నీళ్లను తాకగానే యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఎక్కడి నుండి ఎగువ నుండి దిగువకు పారుతున్న నీళ్లు, ఎగువ నుండి దిగువకు పారుతున్న నీళ్లను ఒక ఆనకట్ట అయినా ఒక లేక డ్యామ్ అయినా ఏదైనా కడితే కానీ ఆపబడవు. కానీ పరమతండ్రి యొక్క మాట చొప్పున, పరమతండ్రి సెలవిచ్చిన ఆజ్ఞ చొప్పున నడుచుకుంటున్న యెహోషువ యొక్క నాయకత్వంలో యాజకులు ఆ నిబంధన మందసం మోస్తూ వస్తుంటున్నప్పుడు యాజకుల కాళ్ళు యోర్దాను నీళ్లను తాకగానే యోర్దాను నీళ్లు ఏకరాశిగా కూర్చబడుతూ వచ్చాయి. పరమతండ్రి ఆ యొక్క ఆశ్చర్యము, అద్భుతము యెహోషువ జీవితంలో జరిగిస్తూ వస్తుంటున్నప్పుడు యెహోషువ ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. పరమతండ్రి సన్నిధానంలో 4వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయి చోట వాటిని నిలబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. కాబట్టి 12 రాళ్లను గోత్రములకు ఒక్కొక్క చొప్పున ఒక్కొక్క రాయి 12 రాళ్ళను తీసుకొచ్చి వారు ఆ యోర్దాన్లో ఉన్న రాళ్ళను తీసుకొచ్చి బయట వారు ఆ రాళ్ళను వేసి అది గుర్తుగా పరమతండ్రి సన్నిధానంలో ఆ యొక్క యోర్దాను ఏ విధంగా ఏకరాశిగా కూర్చబడిందో యెహోషువ గారి నాయకత్వంలో. కాబట్టి పరమతండ్రి అక్కడ ఒక 12 రాళ్లను తీసి అక్కడ ఆ యొక్క సాక్ష్యముగా పరమతండ్రి ఆ రాళ్ళను నిలబెట్టిస్తూ వస్తుంటున్నాడు యెహోషువ ద్వారా. కాబట్టి నేటి వరకు అవి అక్కడ ఉన్నాయట. నేటి వరకు 9వ వచనం అంటాడు, నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. ఆ రాళ్ళు 12 రాళ్ళు అక్కడ ఉన్నవి. ఏంటంటే ఆ రాళ్ళను చూసినప్పుడల్లా యోర్దాను నీళ్లు ఏకరాశిగా కూర్చోబడ్డాయి. ఎవరి నాయకత్వంలో? యెహోషువ గారి నాయకత్వంలో. యెహోషువ గారు యెహోవాకు విధేయుడయ్యాడు. యెహోవా ధర్మశాస్త్రమంత్రి చొప్పున నడుచుకున్నాడు. కాబట్టి యోర్దాను నీళ్లను బట్టి ఆయన భయపడలేదు సుమా. ధైర్యముగా యాజకులారా నిబంధన మందసం మోసుకుంటూ వెళ్ళండి, మీ యొక్క కాళ్ళు నీళ్లను తాకగానే నీళ్ళు ఏకరాశిగా కూర్చబడతాయని వాళ్ళకు ధైర్యం చెప్తూ వచ్చాడు, వారు నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి అక్కడ ఏకరాశిగా కూర్చబడుతూ వచ్చాయి నీళ్లు పరమతండ్రి సన్నిధానంలో. ఆ విధంగా యెహోషువను పరమతండ్రి ఏ విధంగా గొప్ప చేస్తూ వచ్చాడో ఇదే 4వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరిచిరి. మోషేను గౌరవించినట్లుగా పరమతండ్రి యెహోషువను కూడా ఇశ్రాయేలు యొక్క జనుల ఎదుట యెహోషువను కూడా ఏం చేస్తున్నాడు? గౌరవంగా ఉంచుతున్నాడు సుమా. యెహోషువ తన బ్రతుకు దినములన్నిట కూడా మోషేకు ఏ విధంగా పరమతండ్రి ఒక ఘనతనిచ్చాడో, ఒక స్థానం ఇచ్చాడో ఇశ్రాయేలు జనుల ఎదుట సేమ్ ఈక్వల్గా అంతటి స్థానము, అంతటి గౌరవము దక్కున్నట్లుగా యెహోషువను పరమతండ్రి నిలబెడుతూ వచ్చాడు. ఏంటంటే యెహోషువ పరమతండ్రి యొక్క మాటకు విధేయత చూపించి ధైర్యంగా ముందుకెళ్తూ వచ్చాడు. కాబట్టి యెహోషువ యొక్క జీవితంలో ఒక గొప్ప బాధ్యత యెహోషువకు అప్పగింపబడింది. ఎందుకంటే ఆ యొక్క జనులను నడిపించుతూ వచ్చాడు మోషే. ఆయన ఇక పిస్గా కొండ దాటి ఆయన వెళ్ళలేకపోతున్నాడు. ఆ యొక్క పాలు తెల్లు ప్రవహించే దేశము కానాను దేశమును అందులోకి చేర్చి ఆ దాన్ని పంచిపెట్టే బాధ్యత, ఒక గొప్ప గురుతరమైన బాధ్యత, ఒక గొప్ప బాధ్యతను యెహోషువకు పరమతండ్రి అప్పగిస్తున్నప్పుడు యెహోషువ ఏమాత్రము కూడా భయపడలేదు సుమా. ఏంటంటే యెహోషువ యొక్క విధేయత మోషేను ఏ విధంగా పరమతండ్రి నిలబెడుతూ వచ్చాడో యెహోషువను కూడా అదే మాదిరిగా నిలబెడుతూ వచ్చాడు. కాబట్టి ఆయన ధైర్యము చెడలేదు, ఎక్కడ భయపడలేదు సుమా. కాబట్టి పరమతండ్రి ఆ యొక్క యెహోషువ గారి నాయకత్వంలో జనులు వెళుతున్నప్పుడట ఏ విధంగా జనులు భయపడుతూ వచ్చారో, ఒక్క మాట ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఏ జనాంగం కూడా మాట్లాడడానికి
భయపడుతూ పోతూ వచ్చారట. సరే, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో ఒకసారి చూసుకుందాం. ఆ యెరికో పట్టణమును గురించి పరమతండ్రి మాట్లాడుతూ వస్తుంటున్నప్పుడు 8వ వచనంలో, అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలబడని యెహోషువతో సెలవీయగా. చాలా. కాబట్టి అక్కడ ఐదుగురు రాజులు. కాబట్టి పరమతండ్రి ఆ యొక్క పాలు తెలు ప్రవహించే దేశములో, ఆ కానాను దేశంలో 5 రాజులు, 5వ వచనం ఉంటుంది, అమ్మోరీల 5 రాజులు అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యార్మాతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోన్ రాజును వారు కూడుకొని వారి 5 రాజులు కూడుకొని ఇజ్రాయేల్ జనాంగంకు వ్యతిరేకంగా లేచి, అనగా ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా అక్కడ వారు యుద్ధం చేయడానికి వస్తూ వచ్చారు. ఆ 5 రాజులు వారి సైన్యము. అక్కడ ఆ సైన్యాన్ని చూసి ఇక్కడ పరమతండ్రి సన్నిధానంలో యెహోషువ ఏమాత్రము కూడా భయపడలేదు సుమా. తనకు పరమతండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ వచ్చాడు. పరమతండ్రి మరొకసారి ధైర్యపరుస్తూ వస్తున్నాడు, యెహోషువ నీవు వారికి భయపడకము, ఆ 5 రాజుల్ని చేతికి అప్పగించబోతున్నాను, ఎవడునో నీ ఎదుట నిలవజాలడు సుమా, నిలవజాలడు. కాబట్టి ఆ 5 రాజులు ఓడించడానికి వారి సైన్యమును యెహోషువ చేతికి అప్పగించడానికి, ఇజ్రాయెల్ చేతికి అప్పగించడానికి యెహోషువ చేసిన ఒక గొప్ప ప్రార్థన. ఏమి ప్రార్థన? సూర్యుడా నువ్వు గిబియోను లోయలో నిలువుము, చంద్రుడా అయ్యారు లోయలో నువ్వు నిలువుము. కాబట్టి అని యెహోషువ ప్రార్థన చేయగానే ఒకనాడెల్లా ఆ సూర్యుడు అస్తమింప త్వరపడలేదు, చంద్రుడు అక్కడ ఆగిపోతూ వచ్చాడు. అంటే ప్రకృతిని ఆపే, ఒక సూర్యచంద్రులను ఆపే ఆ యొక్క ప్రార్థన పరమతండ్రి ఎంత గొప్ప అధికారం ఇస్తూ వచ్చాడు యెహోషువకు. కాబట్టి చూడండి, ఆ ప్రార్థన చేస్తుంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత శక్తి ఉండాలి ఆ ప్రార్థనలో. కాబట్టి నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి ఒక పరమతండ్రికి సాధ్యం అది ఒక్కటే. సూర్యచంద్రుల్ని ఆపే ఆ పని ఎవరికి సాధ్యము? ఆయనకు మాత్రమే సాధ్యము. వాటి సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే సాధ్యము. కానీ సృష్టికర్త చేతిలో ఒక సేవకుడిగా ఉన్నాడు. కాబట్టి సృష్టికర్త అప్పగించిన బాధ్యతను చక్కగా నెరవేరుస్తున్నాడు. కాబట్టి ఆ సృష్టికర్త యొక్క మార్గంలో నిందారహితులు నడుచుకుంటున్న విధానం బట్టి ఆ సృష్టికర్తకు ఎంతో ప్రియముగా తన యాత్రా జీవితాన్ని తాను కొనసాగిస్తూ పరమతండ్రి సన్నిధానంలో ఎంతో ఆయనకి ఇష్టడుగా ఉన్న విధానాన్ని బట్టి పరమతండ్రి నీతిమంతుని యొక్క యెహోషువ ప్రార్థన ఆలకించి సూర్యచంద్రుల్ని పరమతండ్రి ఒకనాడెల్లా కూడా అస్తమింప త్వరపడనీయకుండా వాటిని ఆపుతూ వచ్చాడు. కాబట్టి ఆ కార్యము ఇక చూడండి, ఆ యొక్క వచనం మనం చదువుకుంటుంటే 13వ వచనం 14వ వచనంలో సూర్యుడు ఆకాశ మధ్యంలో నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినినా ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇజ్రాయేలు పక్షమున యుద్ధము చేసెను. చూడండి, ఇజ్రాయేలు పక్షమున యెహోవా యుద్ధం చేస్తూ వచ్చాడు. యెహోషువ ప్రార్థన ఆలకించి పరమతండ్రి ఆ సూర్యచంద్రుల్ని ఆపుతూ వచ్చాడు. వాటిని అస్తమింప త్వరపడలేదు సూర్యుడు. కాబట్టి ఆ లోపే సూర్యుడు అస్తమించే లోపే ఆ 5 రాజుల యొక్క సైన్యమును, ఆ యొక్క రాజులను పరమతండ్రి ఇజ్రాయేల్ చేతికి అప్పగిస్తూ వచ్చాడు. ఇజ్రాయేల్ అందరూ కూడా వారిని తీసుకొని వచ్చి అక్కడ ఆ 5 రాజులను పరమతండ్రి సన్నిధానంలో చెట్లకు వేలాడింపజేసి యెహోషువ ఏం చేస్తూ వచ్చాడు? వారు 5 చంపుతూ వచ్చాడు. కాబట్టి ఏ మనుషుడు నీ ఎదుట నిలవజాలడు సుమా. కాబట్టి అందుకే ఆ భక్తుడు పాట రాస్తూ వచ్చాడు, నీ దినములన్నట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో
చేర్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలలో ఎవ్వరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా పరమ తండ్రికి స్తోత్ర. కాబట్టి యెహోషువను పరమ తండ్రి ధైర్యపరిచి యెహోషువ నాయకత్వంలో యుద్ధం చేస్తూ వస్తుంటున్నప్పుడు పరమ తండ్రి శత్రువులందరినీ కూడా యెహోషువకు అప్పగిస్తూ వస్తుంటున్నాడు. యెహోషువ ధైర్యముతో పరమతనిచ్చిన ధైర్యంతో ముందుకెళ్తూ వస్తున్నాడు. ఎక్కడిది ఆ ధైర్యం అంటే ఆయన నీతిని ఆయన ధర్మమును అనుసరించిన విషయంలో కుడికైనను ఎడమకైనను తొలగక పరమతనిచ్చిన మార్గంలో నిందారహితుడిగా నడుచుకుంటూ వస్తుంటున్నాడు. కాబట్టి ఈ దినమున నీ జీవితంలో కూడా ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవకుండా ఉండాలి అంటే యెహోషువకి ఇచ్చిన వాగ్దానము నీ జీవితంలో కూడా నెరవేర్చబడాలి అంటే నీవు కూడా యెహోషువ వలె ఒక నీతిమంతుడిగా ఆయన దృష్టిలో కనబడాలి. యెహోషువ వలె ప్రార్థనాపరుడుగా ఆయన స్థలంలో కనబడాలి. యెహోషువ వలె ఒక చక్కటి విధేయత జీవితము నీలో కనబడాలి పరమ తండ్రికి. కాబట్టి పరమ తండ్రి ఏమి చూస్తాడంటే మొట్టమొదటిగా ఆయన యొక్క నీతిని ఏ విధంగా నువ్వు నెరవేరుస్తున్నావు, నీతిని జరిగించడానికి నీతిని నెరవేర్చడానికి ఏ విధంగా నువ్వు ప్రయాసపడుతున్నావు, ఏ విధంగా నీతి నెరవేర్చడానికి నీ యొక్క సమయమును వెచ్చిస్తున్నావు, నీ సామర్థ్యమును ఖర్చు పెడుతున్నావు, అవి నేను పరమతని చూస్తాడు. సుమా యెహోషువ తన బ్రతుకు దినములన్నిట కూడా ఆయన ఎదుట ఏ మనుషుడు నిలవలేకుండా పరమతనైన నిలబెడుతూ వచ్చాడు. ఇజ్రాయెల్ను జనుల ఎదుట యెహోషువను గౌరవంగా ఉంచుతూ వచ్చాడంటే పరమ తండ్రి యెహోషువకు తోడుగా ఉంటూ వచ్చాడు. కాబట్టి యెహోషువ నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడకుము దిగులు పడకుము జడియకుమని ఇచ్చిన వాగ్దానమును పరమతని యెహోషువ పక్షాన నెరవేరుస్తూ వచ్చాడు. ఇంకొక శ్రేష్టమైన వాగ్దానం మనం చూసుకుంటుంటే పరమతన్ని ఆ యొక్క యెహోషువ జీవితంలో నెరవేరుస్తున్న మాట ఇదే 10వ అధ్యాయము 21వ వచనంలో చివరి లైన్లో ఒక మాట అంటుంటారు, ఇజ్రాయెల్కు విరుద్ధముగా ఒక్క మాట అయినను ఆడుటకు ఎవనికి నీ గుండె చాలకపోయిను, ఎవనికి నీ గుండె చాలకపోయిను. ఇజ్రాయేలులకు వ్యతిరేకముగా ఒక మాట మాట్లాడకైనా, ఎందుకంటే ఎవరి నాయకత్వంలో వారు నడుస్తున్నారు, యెహోషువ గారి నాయకత్వంలో ఒక మాట అనడానికి కూడా. కాబట్టి దినమున మనల్ని చాలామంది చాలా రకాలుగా మాటలు అంటుంటారు. సరే అననీయండి కానియండి, కానీ ఒక దినం వస్తుంది పరమతండ్రి యెహోషువను నిలబెట్టినట్టుగా పరమతండ్రి మనల్ని కూడా నిలబెడతాడు సుమా. కాబట్టి ఆ మాటలు బట్టి మనము బాధపడుతుంటాం, మన గుండెలు పగిలిపోతుంటాయి, గుండెలు పగిలిపోయే మాటలు అంటుంటారు. ఆ పగిలిపోయే మాటల్ని మనం మనసులో పట్టుకొని చాలా సందర్భాల్లో మనము వేదన పడుతుంటాం, బాధపడుతుంటాం. ఆ సందర్భంలో పరమతని అంటూ వస్తుంటున్నాడు ఒక మాట. యెషయా గ్రంథంలో 51వ అధ్యాయంలో పరమతని సెలవిస్తుంటున్న ఒక మాట మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనంలో 13వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు, నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రులకు నరునికి ఎందుకు భయపడదువు, బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడచ్చు. ఆకాశమును వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను నీ సృష్టికర్తని యెహోవాను మరచుదువా, బాధ పెట్టువాడి క్రోధము ఏమాయను, కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును చాలక్క. కాబట్టి చనిపోగు నరునికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు, తృణమాత్రకు నరునికి ఎందుకు భయపడుతున్నావు? కాబట్టి మనల్ని బాధ పెట్టేవారు వారి స్థితి ఏంటి? ఒక దినమున వారు కూడా ఈ లోకంలో యాత్ర ముగిస్తారు, ఒక దినమున వారు కూడా ఈ భూమి నుంచి వెళ్ళిపోతారు. వారు నిత్యం ఇక్కడ ఉండరు, నిత్యం మనల్ని బాధ పెట్టరు, నిత్యం మనల్ని వేధించారు, నిత్యము మనతో వారు కాచుకు తినరు, మనల్ని బాధ పెట్టనీయండి.
ఆ బాధ పెడుతుంటే బాధ పెట్టివని మాటలు మనం మన హృదయంలో ఉంచుకొని వాటిని తలంచిపోస్తూ వాటిని తలంచుకుంటూ నీ సృష్టికర్తని యెహోవాను మర్చిపోతున్నావు. పరమతండ్రి దినమున నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ ఎదుట ఏ మనుషుడు కూడా నిలవజాకుండా ఉండాలి అంటే, నీకు వ్యతిరేకంగా ఒక మాట కూడా అనకుండా ఉండాలి అంటే, నేను బాధ పెడుతున్న వాడిని బాధలను బట్టి నువ్వు బాధపడుతుండొద్దు సుమా. నువ్వేం చేయి, నీ సృష్టికర్తని యెహోవాను తలంచుకో. అయ్యా, యెహోషువకు సెలవిస్తూ వచ్చావు, నీ ఎదుట ఏ మనుషుడు కూడా నిలవజాలడన్నావు. నా ఎదుట కూడా ఏ మనుషుడు నిలవజాలని స్థితిలో నన్ను నిలబెట్టు తండ్రి. నేను ఎక్కలేని తెత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుము తండ్రి. నా విశ్వాసాన్ని బలపరచుము తండ్రి. ఆ మాటలే నాకు ఆశీర్వాదాలుగా మార్చు. అయ్యా శాపాలే నాకు దీవెనలుగా మార్చు. నన్ను బాధ పెడుతున్న వారి యొక్క స్థితి, అయ్యా ఒక దినమున వాడు ఈ లోకంలో యాత్ర ముగించేవాడే, వాడు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయేవాడే. వాడి మాటను బట్టి నేను బాధపడాలా? నీవిస్తున్న ధైర్యాన్ని బట్టి నేను ధైర్యాన్ని తెచ్చుకుంటానయ్యా. ఆదరింపబడుతున్నాను, ఓదార్చబడుతున్నాను. కాబట్టి నీ ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేస్తుంది అయ్యా. కాబట్టి నా హృదయంలో ఉన్న విచారము తీసివేయు తండ్రి అని మనమైన సన్నిధిలో ఆయన మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలి. 94 కీర్తనలో అంటాడు భక్తుడు, అయ్యా నా హృదయంలో విచారములు హెచ్చుగా ఉన్నప్పుడు, అధికముగా ఉన్నప్పుడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేసింది అయ్యా. కాబట్టి ఇక్కడ పరమతండ్రి అంటున్నాడు, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. యెహోషువకు వ్యతిరేకముగా ఏ వ్యక్తిని కూడా నిలబెట్టలేని తండ్రి, నీకు వ్యతిరేకంగా కూడా ఏ వ్యక్తిని కూడా నిలబెట్టలేడు సుమా. నీవు ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు, ఆయన యొక్క ఆదరణ చేత నువ్వు ఆదరణ పొందుకొని ధైర్యాన్ని పొందుకున్నప్పుడు, నీతిని నువ్వు నెరవేరుస్తూ సింహం వలె నువ్వు ధైర్యముగా నువ్వు నిలబడితే పరమతండ్రి నిన్ను నిలబెడతాడు ఆయన. కాబట్టి చనిపోవు నరునికి, తృణమాత్రం నరునికి నువ్వెందుకు భయపడుతున్నావు? ఆ బాధను బట్టి సృష్టికర్తని యెహోవాను మర్చిపోతున్నావు, ఆయన క్రియలు మర్చిపోతున్నావు, ఆయన మేలులు మర్చిపోతున్నావు, ఆయన నీతో నడుస్తున్న విధానాన్ని నువ్వు మర్చిపోతున్నావు, ఆయన నీతో కూడా ఉన్నాడని నువ్వు మర్చిపోతున్నావు. కాబట్టి ఈ దినమున పరమతండ్రి నిలబడి దినమున నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. యెహోషువతో ఉన్న తండ్రి నీతో కూడా ఉన్నాడా? యెహోషువను ధైర్యపరిచిన తండ్రి నిన్ను ధైర్యపరచలేడా? యెహోషువకు సెలవిచ్చిన తండ్రి, వాగ్దానం ఇచ్చిన తండ్రి నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఈ దినమున. కాబట్టి చూడండి, పరమతండ్రి సన్నిధానంలో ఆకాశంలో వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్తని యెహోవాను మర్చుదువా? అటు మర్చిపోతున్నావేమో సృష్టికర్తని యెహోవా యొక్క మాటలను, ఆయన క్రియలను, ఆయన కార్యములను. అయ్యా యెహోషువ ఎదుట యొర్దాను నీళ్లను ఏకరాశిగా కూర్చావు. యెహోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు సూర్య చంద్రుల్ని ఆపావు. యెహోషువ ఎదుట ఏ వ్యక్తిని కూడా నిలబెట్టలేదు తండ్రి. నేనంత నీతిమంతుడు కాకపోయినా నీ రక్తాన్ని బట్టి, నీవు కార్చిన అమూల్యమైన పరిశుద్ధమైన నీ రక్తమును బట్టి నాకు ఇచ్చిన యోగ్యతనయ్యా, ఆ యోగ్యతను బట్టి సన్నిధికి వస్తున్నాను. నా ఎదుట కూడా ఏ వ్యక్తి కూడా నన్ను దూషించకుండానట్లు, నన్ను అవమానపరచకుండానట్లు, నన్ను హేళన చేయకుండానట్లు నన్ను నిలబెట్టు తండ్రి. ఈ లోకములో అయ్యా నన్ను నిలబెట్టు. ఎందుకంటే పరమతండ్రి ఒక మాట అంటూ వస్తాడు. 15వ వచనంలో ఒక మాట అన్నాడు, నేను నీ ఎలోహిమని యెహోవాను సముద్రం యొక్క కిరీటములు ఘోషించినట్లు దాన్ని రేపు వాడును నేనే. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. సముద్రంలో కిరీటాలను ఆయనే రేపుతాడు. ఆ కిరీటాలను మళ్ళా తిరిగి అణుచువాడు కూడా ఆయనే. ఎంత వేగముగా కిరీటం వస్తుందో, ఎంత వేగముగా అలలు కొట్టుకొని వస్తాయో అంత వేగముగా మళ్ళీ తిరిగి అవి రిటర్న్ వెళ్ళిపోతాయి. ఎంత వేగముగా ఏ వ్యక్తి నీ మీదకి లేచినా, నీ మీదకి మాటలన్నా, నీవు మోకరిల్లి ప్రార్థన చేస్తే అంత వేగముగా మళ్ళీ రిటర్న్ ఆయా మాటలు వెనుకకు తీసుకుంటారు సుమా. ఆ మాటలు వెనుకకు తీసుకునేటట్టు ఆ పరమతని చేస్తాడు. కాబట్టి సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు రేపువాడు ఆయనే. కాబట్టి నీ మీదికి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తిని రేపుతుంది ఆయనే. ఎందుకంటే నువ్వు మోకరిల్లి ప్రార్థన చేయాలని, నువ్వు ఆయన సన్నిధికి వచ్చి అయ్యా నీవు ఉన్నావు నాకని నువ్వు ధైర్యం తెచ్చుకోవాలని. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. కాబట్టి పరమతని సెలవిస్తూ వస్తున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, శ్రమలు వస్తాయి, ఆయనను ధైర్యముగా ఉండి నేను లోకమును జయించినాను, జయించిన వాడు నా పక్షం నుండగా. కాబట్టి ఈ లోకములో ఆయన సమస్తాన్ని జయించినవాడు, కాబట్టి సమస్తాన్ని గెలిచినవాడు, సమస్తాన్ని
ఆయన స్వాధీనంలో ఉంచుకున్న నాథుడు. ఎందుకంటే సముద్రం యొక్క కెరటాలను ఘోషింపజేసినట్లుగా చేస్తుంది ఆయనే, వాటిని అణచిదినది కూడా ఆయనే. కాబట్టి ఈ వ్యక్తిని నా మీదికి లేపింది ఆయనే అని నువ్వు భావించినట్లయితే, ఆయన సన్నిధిలో ఆయనకు ఇష్టకరంగా మార్చబడానికి కొరకు, ఆయనకు ప్రీతికరంగా నీ జీవితం మార్చబడానికి కొరకు, ఆయనకు అనుకూలంగా నీ జీవితాన్ని మార్చుకోవడానికి కొరకు పరమ తండ్రి ఆ వ్యక్తిని నీ మీదికి లేపింది ఆయనే. కాబట్టి యెహోషువ ఎదుట ఏ వ్యక్తి కూడా నిలవలేదు. ఎందుకు నిలవలేదు? యెహోషువ ధర్మశాస్త్రం అంతటి చొప్పున నిర్దోషంగా నడుచుకున్నాడు. నీవు నిర్దోషంగా ఉండడానికి కొరకు, నువ్వు ఆయన దృష్టిలో నిర్దోషంగా కావడానికి కొరకు ఒక వ్యక్తిని పరమతని నీకు వ్యతిరేకంగా లేపుతున్నాడు. కాబట్టి నీవు ఆయన దృష్టికి నిర్దోషం కనబడితే ఏ ఆయుధమును నీకు విరుద్ధముగా రూపింపబడదు. ఇజ్రాయెల్కు పరమతని వాగ్దానం ఇచ్చి వస్తున్నాడు, యెరూషలేముకు వాగ్దానం చేసి వస్తున్నాడు. యెరూషలేమా, నీకు విరుద్ధంగా ఏ ఆయుధమును వర్ధిల్లదు, నీకు రూపబడిన ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదు. కాబట్టి ఒకవేళ రూపుదిద్దుకుంటుంది, నీకు విరుద్ధంగా ఏ వ్యక్తి అయినా మాట్లాడడానికి లేస్తున్నాడు అంటే ఆయన లేపుతుంది ఆయనే. బాధపడకండి. పరమతని సన్నిధానంలో పరమతని ఒక వాగ్దానం చేసి వస్తున్నాడు. 16వ వచనంలో పరమతని అంటూ వస్తున్నాడు, నేను ఆకాశం స్థాపించినట్లును భూమికి పునాది వేయినట్లును నా జనము నీవే అని సీయోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పినాను. నీ నోట నా మాటలు ఉంచుతాను, నా చేతులు నిన్ను కప్పుతాను. ఎందుకంటే నేనే భూమికి పునాదిని వేసిన వాడను, ఆకాశమును స్థాపించేవాడను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లుగా, నీవు నా శక్తిని గ్రహించినట్లుగా, నా కార్యములు నీవు గ్రహించినట్లుగా. చూడండి, నా జనము నీవే అని నువ్వు సీయోనుతో చెప్పినట్లుగా, అంటే నువ్వు సాక్షాత్కరంగా నిలబడినట్లుగా నేను నిలబెట్టుకుంటాను. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నిన్ను కప్పుతాను. కాబట్టి పరమతని సన్నిధిలో ఆయన ఇచ్చిన వాగ్దానమును చేతపట్టుకొని, ఆయన ఇచ్చిన వాగ్దానముతో మనం ముందుకు వెళితే ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే, ప్రియులారా, ఒక శ్రేష్టమైన ఒక వాగ్దానముతో యెషయా గ్రంథములో ఆయన ఒక మాట వస్తున్నాడు. 41వ అధ్యాయము, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనాల్లో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ ఎలోహిమునైనాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకుందును. చూడండి, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నా సేవకుడా, నేను ఏర్పరచుకున్నా నా సేవకుడా, నా దాసుడా, నువ్వు భయపడకుము, నేను నీకు ఎలోహిమునై ఉన్నాను, దిగులు పడకుము, నేను నీకు ఎలోహిమునై ఉన్నాను, నేను బలపరుస్తాను. ఏ విధంగా బలపరుస్తారట? నీతి అను అని తన దక్షిణాస్తముతో. నువ్వు నీతిని నెరవేరిస్తే, నువ్వు నీతిమంతుడైన దృష్టిలో కనబడితే, నువ్వు నీతిని జరిగించినట్లయితే ఆయన అదే నీతి పాత్రతో, అదే నీతి సాధనముతో ఆయన నిన్ను ఆదుకుంటాడట. కాబట్టి అందుకే యోబు ఏమంటుంటాడు, నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని అది నన్ను ధరించెను. యోబు గ్రంథం 29వ అధ్యాయంలో అంటాడు ఆ మాట. తీయొద్దండి, నాకు సమయం లేదు, నేను ఫాస్ట్కి వెళ్తున్నాను. కాబట్టి పరమతన్ని ఏమంటున్నాడంటే, నీతిమంతులను సంరక్షించువాడు ఆయనే, నీతి అనే దక్షంతో ఆదుకుంటాడు. కాబట్టి ఈ లోకములో శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ధైర్యంతో ఆయన సన్నిధిలో మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. కాబట్టి ఏ పరిస్థితికైనా, ఏ వేదనకైనా, ఏ ఇబ్బందికైనా కృంగిపోకూడదు సుమా, వేదన పడిపోకూడదు సుమా, బలహీన స్థితి రాకూడదు సుమా, బలహీనపడకూడదు. ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చిన వాగ్దానంను గుర్తు చేసుకుంటూ, ఆయన క్రియలను ధ్యానం చేసుకుంటూ, భక్తులతో ఆయన ఏ విధంగా ఉన్నాడో, భక్తుల మధ్య ఆయన ఏ విధంగా కార్యాలు జరిగిస్తూ వచ్చాడో, అందుకే యెహోషువ ఏమంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఎందుకంటే పరమతని అతనికి తోడుగా ఉన్నాడు, అతన్ని బలపరుస్తూ వచ్చాడు, అతన్ని గౌరవిస్తూ వచ్చాడు, అతనికి విజయం ఇస్తూ వచ్చాడు. అతని ఎదుట ఏ వ్యక్తిని, ఏ మనిషి నిలవలేక ఉంచాడు. కాబట్టి మీరు ఎవరిని సేవించినను, నేను మాత్రము నా కుటుంబ వారిని నేను యెహోవాను సేవించేదము అని ఒక శ్రేష్టమైన మాట ఆయన తన చివరి అధ్యాయంలో చివరి మాటలలో అంటుంటాడు. ఇజ్రాయేల్ జనులందరినీ కూడా పిలుచుకొని అంటుంటాడు. అప్పుడు ఆ మాటలను బట్టి వారు కూడా ధైర్యం తెచ్చుకొని, అయ్యా మేము కూడా
సృష్టికర్త అయిన ఎలోహిమైన యెహోవాను మాత్రమే సేవించదము, ఎవరిని సేవించము. కాబట్టి ప్రియులారా, ఈ దినమున పరమ తండ్రి నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొని ధైర్యముగా ఉండు. యెహోషువకు వాగ్దానం చేసిన ఆ వాగ్దానము నీ జీవితంలో కురుత పరమత నిలుస్తాడు. నీ ఎదుట ఏ వ్యక్తిని నిలవచాలడు సుమా. కాబట్టి పరమతనిచ్చిన ఇంకొక శ్రేష్టమైన ఒక వాగ్దానమును మనం గుర్తు చేసుకొని మనకి ముగింపులోకి వద్దాం, ఎందుకంటే సమయం ఎక్కువైపోయింది. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనంలో దావీదు కూడా ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. కీర్తన 31:24, యెహోవా కొరకు కనిపెట్టువారులారా, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా. దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మీరందరూ మనసును ధైర్యం వహించి. కాబట్టి ఈ లోకంలో పరమ తండ్రి మనల్ని ధైర్యంగా ఉండమంటున్నాడు. నీతిమంతులు ఏ విధంగా ధైర్యంగా ఉంటారో, నువ్వు నీతిని నెరవేరుస్తున్నట్లయితే ఆ నీతి నీకు ఏం చేస్తుంది? ధైర్యం ఇస్తుంది. నీతి నిబ్బరము కలగచేయను, నీతి వల్ల నిత్యము నిమ్మలము నిబ్బరము కలగచేయను. కాబట్టి నీతి సమాధానం ఇస్తుంది, నీతి ధైర్యపరుస్తుంది, నీతి మనల్ని బలపరుస్తుంది. కాబట్టి ఆ నీతిమంతుడైన యాశ్వామస్య రక్తము మనల్ని ఏం చేస్తుంది? ధైర్యపరుస్తుంది. అవును, నేను ఆయన యాశ్వామస్య రక్తముతో కడగబడిన బిడ్డను, ఆయన నీతిని నేను నెరవేరుస్తున్నాను. ఈ శ్రమలను ఏం చేయజాలవు, ఈ వ్యక్తి నన్ను ఏం చేయజాలడు, ఈ వ్యక్తి మాటలను ఏం చేయజాలవు, ఈ యొక్క పరిస్థితులను ఏం చేయజాలవు. నేను ఆయన కుమారుని, ఆయన చిత్తులో ఉన్నాను. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసి వస్తున్నాడు, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, చంక పెట్టుకుని ఎత్తుకుని నేను నడిపించువాడను నేనే. కాబట్టి ఎక్కడైనా నువ్వు బలహీన పడుతున్నావేమో, మనసున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుము. యెహోవా నీకు తోడుగా ఉన్నాడని, యెహోషువకు తోడుగా ఉన్నట్టుగా, యెహోషువను బలపరిచినట్టుగా. కాబట్టి యెహోషువ జీవితంలో ఏ విధంగా పరమ తండ్రి గౌరవమైన స్థితిని కలగజేస్తూ వచ్చాడో, నిన్ను ఎవరైతే దూషిస్తూ వచ్చారో, నిన్ను ఎవరైతే వెలివేస్తూ వచ్చారో, ఎవరైతే నిన్ను చులకనగా చేస్తూ వచ్చారో, వారి ఎదుట పరమతని నిన్ను గౌరవమైన స్థితిలో ఉంచబోతున్నాడు. నమ్మిన వారందరూ కూడా చప్పట్లు కొడుతూ పరమతని స్తుతిస్తాం. పరమ తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం. యెహోషువ